హలో అండి. 'వాండరమ్ 2.0' యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సంక్రాంతి అంటేనే పల్లెటూరు. పల్లెటూరు అంటేనే ఆటలు, పాటలు. ఏంటి మీరేనా ఆడేది? నేను కూడా ఆడుతానంటూ మా గోమాతలు. మంచి దారేమో అనుకుని మా వాళ్ళు పేడలో కాలేశారు. అది చూసిన మాకు ఈ దారి తప్ప వేరే దారి లేదు. మా కబడ్డీ గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి మీరు రెడీయా? మా టీమ్ కెప్టెన్స్ సిద్ధు, సాయి. టీమ్ సిద్ధు, టీమ్ సాయి వాళ్ళ జట్టు ప్లేయర్స్ని ఎన్నుకోవడం జరిగింది. ఇదే టీమ్ సాయి. ప్రతి టీంకి సిగ్నేచర్ స్టెప్ నేర్పిస్తున్న చేతు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. ఫస్ట్ బరిలోకి వెళ్ళిన ప్లేయర్ వాణి అత్తయ్య. టీమ్ సిద్ధు నుంచి వెళ్ళిన నెక్స్ట్ ప్లేయర్ వర్మ. దేవుడి గౌడి గదిలో బాడీ ఇచ్చాడు కానీ గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. సాయి టీం నుంచి వచ్చిన నెక్స్ట్ ప్లేయర్ బిందు వదిన. మేవారం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము. నేనుండగా మీకేంట్రా అని చెప్తూ సిద్ధు టీం నుంచి మా బాబాయ్ బరిలోకి దిగారు. ఏదో తేడాగా ఉంది. బాబాయ్ వెన్నకాలే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా పిన్ని. కొత్త అల్లుడు అజయ్ కసిగా బరిలోకి వచ్చేసారండోయ్. ఇప్పుడు టీమ్ కెప్టెన్ అయిన సాయి వంతు వచ్చేసింది. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. ఇప్పుడు ఆపోజిట్ టీమ్ కెప్టెన్ అయిన సిద్ధు వంతు. ఏముందిలే ఇంకా. ఇప్పుడు సాయి టీం నుంచి మా అమ్మ బరిలోకి వెళ్ళారు. అండ్ ఎవరికైనా చూపించండి రా. ఇప్పుడు సిద్ధు టీం నుంచి తేజు.
ఇప్పుడు నా వంతు. ఈ చీరలో మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఏదో బ్యాడ్మింటన్లో ఉన్న స్కిల్స్ అన్ని యూజ్ చేసి పాయింట్ అయితే తెచ్చేసాను. టీంలోనే కబడ్డీ బాగా తెలిసిన ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది హారిక. టీం సాయి నుంచి వెళ్ళిన నెక్స్ట్ ప్లేయర్ ప్రతాప్. పొట్టోడికి దోలు తీరిపోయింది. అరొచ్చిపోమ్మా మెరుపుతీగా. ఈ హారిక గేమ్ తను చూపించే చెయ్యి ఒకటి, టార్గెట్ చేసే చెయ్యి ఒకటి. తను చూసే చూపు ఒక ప్లేస్లో ఉంటే తను ఏం మాత్రం వేరే ప్లేస్లో ఉంటుంది. ఇదిగో ఈ గేమ్కే బిగ్ బాస్ అయిన మాయ బరిలోకి వెళ్ళాడు. ఇదిగో వర్మ ఇందాక పోగొట్టిన పాయింట్ని బ్యాలెన్స్ చేయడానికి వెళ్ళాడు. కొత్త అల్లుడు, అందులోనూ ఫస్ట్ టైం వచ్చారు కదా అని మా వాళ్ళు కొద్దిగా లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వచ్చేసాడు రాడు. సిద్ధులోకి కొత్తగా వచ్చిన ప్లేయర్ మా తమ్ముడు దుష్యంత్ వర్మ. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ బరిలోకి దిగిన మా అమ్మ. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో హారికకి మంచి పోటీ ఇవ్వడానికి మా టీంలోంచి అత్తయ్య మాత్రమే ఉన్నారు. లాస్ట్ వీడియోలో మెరుపు తీగలా వచ్చి వెళ్ళిపోయిందని ఇంట్రడ్యూస్ చేయలేదు. తినే అపర్ణ, టీం సిద్ధు నుంచి. గేమ్ సీరియస్నెస్లో పెద్దగా పట్టించుకోలేదు కానీ హారికకి అత్తయ్యకి మంచిగా పోటీ ఇస్తున్నారండి బిందు వదిన. ప్లేయర్స్ అందరూ బాగా అలిసిపోయారు. అందుకే మంచిగా వాళ్ళకి ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్లు సప్లై చేయడం జరిగింది. కాదు, వీడియోలో సరిగా రాలేదని మా చైతు యాక్టింగ్కి వెళ్ళింది.
మనలో మనకి సిగ్గేందుకు కానీ నేను వెళ్ళింది కూడా యాక్టింగ్కే. ఇదేనండి మేము భోగి రోజు ఆడిన కబడ్డీ వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో మరి ఒక్కసారి మంచిగా కలుసుకుందాం. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. బాయ్.